హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. మేము మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. వాళ్ళ ఇంటికి మాతో పాటు మా ప్లూటోని తీసుకెళ్ళాం. మా ప్లూటోనే కాదండి, వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది మా ఇంటికి, ఒక గెస్ట్. చూసారా ఆ గెస్ట్ ఎవరు? చూడండి, దాని పేరు లోకి అనమాట. వాళ్ళు ఎక్కడికో చూసారా రెండు ఇద్దరు కలిసి ఎలా ఆడుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడికో వెళ్తే ఆ అమ్మాయి దగ్గర కొద్ది రోజులు వదిలేరు, ఒక వారం రోజులు అనమాట. ఇద్దరు చక్కగా ఫ్రెండ్లీగా ఆడుకుంటారు కదా అని చెప్పి సరే అని ఒప్పుకుంది. ఇద్దరిని తీసుకొని మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. చూడండి అక్కడ ఇద్దరు కలిసి ఎలా ఆడుకుంటున్నారు చూడండి. మా ప్లూటోకి ఇంకొకళ్ళు వచ్చేసరికి జలస్ వచ్చేసిందండి. ఎందుకంటే అందరూ దాన్ని కూడా అంటే మా ప్లూటో అలవాటు అయిపోయింది కదా, కొత్తగా వచ్చింది కదా అని ఆ లోకిని ముద్దు చేస్తుంటే మా ప్లూటోకి కొంచెం జలస్ వచ్చేసింది. చూడండి అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోద్ది. ఆ లోకి గురించే అసలు పట్టించుకో, తన పాటి తను తిరుగుతా అందరి దగ్గరికి వెళ్ళి ముందు నన్ను ముద్దు చేయండి అని చెప్పి అడుగుతూ ఉంది. తననే పెట్ చేయాలన్నమాట, ఇంకెవరిని చేయకూడదు. చూసారా పాపం లోకి చాలా మంచిదండి, చాలా సాఫ్ట్. మా ప్లూటో లాగా పెద్దగా అరవదు, ఎగరదు, చాలా చక్కగా సైలెంట్గా ఉంటుంది. చూసారా ఇది లోకి అనమాట. చుట్టానికి ఒకేలాగా ఉందనుకుంటున్నారా? దీనికి కొంచెం జుట్టు ఉందండి. ఇది గోల్డెన్ రిట్రీవర్ అనమాట. మా ప్లూటో ఏమో ల్యాబ్రిడార్. చూసారా చూడటానికి మాత్రం కొంచెం అలాగే ఉంది, జుట్టు ఒక్కటి తేడా తప్పితే, కానీ చాలా సైలెంట్ అనమాట. చూడండి అందరి దగ్గరికి చాలా ఫ్రెండ్లీగా వెళ్తుంది. ఏది పెట్టినా చక్కగా ఏం గొడవ చేయదు, తింటుంది సైలెంట్గా. చూడండి సైలెంట్గా పడుకుంది. మా ప్లూటో అలా కాదు, ఎవరన్నా వచ్చారంటే రెచ్చిపోయి వాళ్ళ మీద పైకి ఎగురుతుంది అనమాట. అది కూడా ఎందుకు అనుకున్నారు? ఫ్రెండ్లీగా తనని అందరూ పెట్ చేయాలి, తనతో అందరు ఫ్రెండ్లీ. చూడండి తను మాత్రం, మా ప్లూటో మాత్రం అసలు కూర్చోదు, అందరి దగ్గరికి వెళ్తాను. చూసారా ఏంటి లోకిని ముద్దు చేసేది, నన్ను చేయండి అని అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. చూడండి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళని ముద్దు చేయమని డిమాండ్ చేస్తాను. చూడండి ఒక మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అమ్మ అందరూ ఉన్నారు. అందరి దగ్గరికి పేరున అందరి దగ్గరికి వెళ్తుంది. చూడండి ఎంత చక్కగా వెళ్ళి పెట్టి చేయించుకుంటుంది. అందరు తననే చేయాలన్నమాట. ఆ లోకిని పట్టించుకోకూడదు ఎవ్వరు. ఆ లోకి పాపం తన పాటి తను సైలెంట్గా పడుకొని చూసారా నాకేం పట్టదు, నాకు సైలెంట్గా టైంకి కొంచెం తిండి పెట్టండి, నా పాటి నేను పడుకుంటానంటది. మా ప్లూటో అలా కాదు, అన్నీ తనకి. చూడండి ఇద్దరు ఒక చోట ఉండదు. మా ప్లూటో అయితే అసలు కలవదండి ఎవరన్నా వస్తే వాళ్ళతో. చూసారా పాపం లోకి పడుకొని నిద్రపోతుంది. అగో మళ్ళీ పక్కన సౌండ్ అయితే చూస్తే నేను పిలిచాను ఫోటో కోసం, చూస్తుంది. బాగుంది కదా ముద్దుగా చక్కగా. ప్లూటో చూసారా అగో అందరి దగ్గరికి వెళ్ళటమే. అదేమంటే అలిగి నేను బయటికి వెళ్ళిపోతానంటది. అలుగుతుందండి, మేము ఏదైనా పెట్టకపోయినా సరే, పెట్టరా అయితే నేను వెళ్ళిపోతా, బయటికి వెళ్ళిపోతా. చూడండి చక్కగా దగ్గర పడుకొని, ఒళ్ళో పడుకొని ముద్దు చేయించుకుంటుంది. వాళ్ళు చక్కగా, వాళ్ళకి ప్లూటో అంటే చాలా ఇష్టం అనమాట, అందుకే బాగా ముద్దు చేస్తూ ఉన్నారు. చూడండి ఎలా ముద్దు చేయించుకుంటుందో. అలా ముద్దు చేసే వాళ్ళు ఉంటే చాలా గారాబాలు పోద్ది. చూడండి చక్కగా పడుకొని ఎంత దర్జాగా ఎలా చేయించుకుంటుందో చూసారా. వీళ్ళేమో బిజీ, ఒక్కొక్కళ్ళు ఫోన్లు చూసుకుంటే వీళ్ళు బిజీగా ఉన్నారు. లోకి పాపం తన పాటికి తను వెళ్ళి పడుకుంటుంది, ఎవరిని పట్టించుకోదనమాట. తన పాటికి తను టైంకి తినటానికి పెడితే చాలన్నమాట. ఇక ప్లూటో మాత్రం కాసేపు లేచి అందరి దగ్గరికి, ఒక్కళ్ళ దగ్గర కాదు అందరి దగ్గరికి వెళ్ళి తోక ఒప్పుకుంటా వెళ్ళిపోతుంది అందరి దగ్గరికి. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళిద్ది, అందరినీ ముద్దు చేయమని అడుగుతుంది. ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా వాళ్ళ మీద ఎగబడి మరి వాళ్ళని కూడా పరిచయం చేసుకోవాలన్నమాట, మాట్లాడాలి. చూడండి అందరి దగ్గరికి పేరున ఒక్కొక్కళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్తుంది. ఎవరు పిలిచినా పిలవపోయిన దగ్గరికి వెళ్ళి మరీ డిమాండ్గా తలకైతే మన చెయ్యి నెట్టుకొని పెట్టేయమని అడుగుతుంది అనమాట. అదిగో చూడండి చెయ్యి ఇచ్చి మరీ అడుగుతుంది. చూసారా అంత డిమాండ్ అనమాట. పిల్లల్లాగా నేనండి ఇవి కూడా ఎంత గారాబం పోతాయో, అలాగే కోపం వస్తే మళ్ళీ నేను బయటికి వెళ్ళిపోతానని డోర్ దగ్గరికి వెళ్ళి నుంచి ఉంటుంది తెలుసా. తినంగానే ఇంకా నేను బయటికి వెళ్ళిపోతానని చెప్పి డోర్ తీయమంటుంది. ఏదైనా తనకి ఇష్టమైన ఇవ్వకపోయినా అంతే, ఇవ్వరా అయితే నేను బయటికి వెళ్ళిపోతా అని బెదిరిస్తుంది మమ్మల్ని. పెట్టేదాకా మాత్రం వంటగదిలోనే కూర్చుంటుంది, వంటగదిలో కూర్చొని పెట్టేదాకా ఊరుకోదనమాట. చూడండి వాళ్ళు హైఫై అడుగుతున్నారు, చక్కగా హైఫై ఇస్తూ ఉంది, షేక్ హ్యాండ్ ఇస్తుంది. చూసారా అగో ఇంకా ఎవరిని ఆపితే ఊరుకోదు. ఇగో మళ్ళీ దగ్గర అటు తిరిగి కూర్చొని ఇప్పుడు రుద్దండి అంటుంది. అది మెడ కింద అలా రుద్దుతూ ఉంటే ఏంటో చాలా సమ్మగా హాయిగా ఉంటుంది అనుకుంటా. అడిగి మరీ రుద్దించుకుంటుంది. అక్కడ కాదు ఇక్కడ అని చూపిస్తుంది. చూడండి అందరూ పక్కన ప్రతి ఒక్కళ్ళు ముద్దు చేయటం. ఇంకో రెండు పక్కన పడుకున్నాయి చూడండి. పక్కన లెఫ్ట్ సైడ్లోకి ఇది ప్లూటో.
బాగున్నారు కదా ఇద్దరు ఫ్రెండ్స్. చక్కగా ఇద్దరు కలిసి ఆడుకుంటే బాగుంటుంది. ఆహా, మా ప్లూటోకి జలస్ ఎక్కువ ఆడుకోవడానికి. పాపం ఆ లోకి ఆడుకోవడానికి వచ్చినా కూడా ఆడుకోదు. నేను నీతో ఆడుకొని పో అన్నట్లుగా తన పాటికి తను వెళ్తుంది. కాకపోతే మనుషుల మధ్యలో తనకి చిన్నప్పటి నుంచి మనుషుల మధ్యలో ఉంటాం అలవాటు అనమాట. మనందరం కూర్చొని ఉన్నా కూడా మధ్యలోకి వచ్చి పడుకుంటుంది, ఒళ్ళో పడుకుంటుంది. అంత బాగా అలవాటు అయిపోయింది. అంటే మా అమ్మాయి వదిలిపెట్టకుండా ఎప్పుడు పక్కనే ఉండి తన దగ్గరే కూర్చోబెట్టుకొని అలా అలవాటు చేసింది. ఇంకా మనుషులతో పాటే ఉంటుంది. చూడండి, లోకి ఏమో సైలెంట్గా పడుకుంది. మా ప్లూటో సైలెంట్గా పడుకోదు. కొంచెం చిన్న సౌండ్ అయినా కూడా లేచి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. చూసారా? అయినా ఒకళ్ళకొకళ్ళు చక్కగా ఆడుకుంటే బాగుంటుంది. కానీ అలా ఉంటే ఏంది, ఎవరి పాటికి వాళ్ళు ఉన్నారు. లోకి అయితే పాపం పెద్దగా అరవని కూడా ఇగో అన్నానని ఇద్దరు ఫైటింగ్ చూసారా? లోకి ఆడుకుందామని రమ్మని పిలుస్తుంది. ఆహా, మా ప్లూటోకి చూడండి ఎంత ఈగోనో. ఆడుకోవడానికి రమ్మంటే పోట్లాడుతుంది. చూడండి, పోట్లాడుతుంది చూడండి. ఫైటింగ్ ఫైటింగ్, ఇద్దరికి ఫైటింగ్. చూసారా ఎలా ఫైట్ చేసుకుంటున్నాయా? ఆహా, ఇద్దరు అందరూ చూసి చక్కగా హ్యాపీగా నవ్వుకుంటున్నారు. ఇంకా చూడండి ఇద్దరు ఎలా ఫైట్ చేసుకుంటున్నారు. మా ప్లూటోకి అది చూడండి, వచ్చి అడుగుతుంటే కూడా ఎంత చిరాగ్గా మొహం పెట్టిద్ది. అసలు నా దగ్గరికి రావద్దు పో అన్నట్లుగా. అది చూడండి మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ అక్కడ ఏం చేస్తుందో అని. మళ్ళీ తనకు కాకుండా తనకి మళ్ళీ లోకికి ఏం పెడతారో నాకు పెట్టకుండా మళ్ళీ అదంతా ఉందన్నమాట. ఏదైనా తనకు పెట్టకుండా లోకికి కానీ ఇంకెవరికి పెట్టకూడదు. బయట నేను పప్పీస్కి ఫుడ్ వేయటానికి వెళ్తుంటే వెళ్ళకుండా నాకు అడ్డు నుంచి ఉంటుంది. ఆహా, వద్దు నాకు పెట్టు అని. అలా ఉంటుంది అనమాట. తనకు మాత్రమే పెట్టాలి, ఇంకెవరికి పెట్టకూడదు. అండి ఎవరెవరు తిరుగుతుంటే వాళ్ళ వెనక తిరుగుతూ ఉంటుంది, ఏం పెడతారా అని. ఎప్పుడు తిండి అంటే బాగా ఇష్టం అనమాట. ఎంత పెట్టినా కూడా కాకపోతే తనకి ఇష్టమైంది పెట్టాలి, ఇష్టం లేనిది పెడితే ఊరుకోదు. చూడండి, అందరం కలిసి ఎంజాయ్ చేద్దామని వెళ్తే వీళ్ళిద్దరు గోల ఎక్కువైపోయింది. చూడండి, భోజనానికి పిలిచిందండి మా చెల్లెలు. భోజనం ఇంతమందికి ఇంట్లో ఏం చేస్తావులే అంటే సరే బయట నుంచి తెప్పిస్తానని చెప్పింది. బయట నుంచి తెప్పించడానికి వాళ్ళు మాట్లాడుకొని ఆర్డర్ చేస్తున్నారు. ఈలోపు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఇలా జరుగుతూ ఉంది మా ప్లూటో తోటి లోకి తోటి. చూసారా? చక్కగా బొమ్మలతో కూడా ఆడిపిస్తున్నారు వీళ్ళు. మా ప్లూటోకి అవన్నీ బోర్ కొట్టిపోయినాయి వాటితో ఆడాలంటే. అగో చూడండి, బాల్ మాత్రం అగో క్రికెట్ ఆడుతుంది మా ప్లూటో, తెలుసా? చూడండి, బాల్ బయట పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉంటే వాళ్ళ బాల్ పొరపాటున వచ్చి మా కాంపౌండ్లో పడిందంటే అది లాక్కొని ఇంట్లోకి వచ్చేస్తుంది. వాళ్ళు లాక్కుంటారని మళ్ళీ అది నోటికి గరిపించుకొని లోపలికి వచ్చేస్తుంది. వాళ్ళు వచ్చి బతిలాడుతూ ఉంటారు, ప్లూటో ప్లీజ్ ప్లీజ్ అని. ఇవ్వదు. ఆంటీ ప్లీజ్ ఇప్పించండి ఆంటీ అని అడుగుతారు. అంతలోకి ఫుడ్లు వచ్చేసినాయి అనమాట. ఫుడ్డు మేమంతా ఓపెన్ చేసి రెడీ చేయడం కోసం వీళ్ళిద్దరిని కాస్త డైవర్ట్ చేయమని వాళ్ళకి చెప్పాం. చూడండి, వాళ్ళిద్దరిని అక్కడ పెట్టుకొని వాళ్ళు కాపలా కూర్చొని డైవర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ప్యాకింగ్లు వచ్చినాయి కదా, ప్యాకింగ్లు వీళ్ళు విప్పుతూ ఉన్నారనమాట. ఇప్పి నాకు అందిస్తుంటే నేను అరేంజ్ చేస్తున్నాను. చూడండి, మా చెల్లెలు, వాళ్ళ హస్బెండు, మా ఆయన ఈ ముగ్గురు కలిసి ఇవి విప్పి రెడీగా తీసి టేపులంతా వింటే తీసి ఇస్తున్నారనమాట. ఏమేమి వెరైటీలు ఉన్నాయో మేమేం తిన్నామో చూడండి, అన్నీ రెడీ చేస్తూ ఉన్నాము. గాలికి పేపర్లు ఎగిరిపోతున్నాయి. కింద పేపర్లు వేసుకొని చక్కగా అందరం చుట్టూ కూర్చొని కింద పెట్టుకొని ఇలాగే తిన్నాం. చాలా బాగుంది. మొత్తం 12 మంది ఉన్నామండి. అందుకని చెప్పి ఫుడ్ చూసి దడుచుకోకండి, చాలా ఉన్నాయి. అన్ని ఐటమ్స్ తెప్పించాం. వీళ్ళు వాళ్ళ కోసం ఇష్టమనే ఒకటి, వీళ్ళకి ఇష్టమనే ఒకటి, ఇలాగ అన్ని ఐటమ్స్ బుక్ చేసేసారనమాట. చూడండి, ఫస్ట్ నాన్ వెజ్ స్టార్టర్లు వచ్చినాయి. ఇవన్నీ నాన్ వెజ్ స్టార్టర్లు. కొన్ని వెజ్ కూడా, అంటే నేను ఈ మధ్య నాన్ వెజ్ తింటలేదు. కొంచెం ఏమో నాకు నచ్చట్లేదు. కొంచెం డైజెషను అది ప్రాబ్లం అయిపోతుంది. అందుకని చెప్పి నేను నాన్ వెజ్ తింటలేదు. వెజ్ కూడా తెప్పించారనమాట. నేను మా అమ్మాయి ఈ వెజ్ తింటున్నాం, వీళ్ళందరూ నాన్ వెజ్ తింటున్నారు. ఇవన్నీ నాన్ వెజ్ స్టార్టర్లు. చూడండి, వాళ్ళిద్దరు రావడానికి ఎంత ట్రై చేస్తున్నారో వీళ్ళు వాళ్ళని అక్కడ కూర్చొని డైవర్ట్ చేస్తున్నారనమాట. ఇక్కడ ప్యాకింగ్లు ఇప్పుతుంటే వాళ్ళకి స్మెల్ టెంప్టింగ్గా ఉంది. అందుకే వచ్చి లాభం లేని బయటికి తీసుకెళ్లారు. కాసేపు బయటికి తీసుకెళ్ళి డైవర్ట్ చేయడానికి. ఈలోపు మేము రెడీ చేస్తూ ఉన్నాం. చూడండి, ఇవి నాన్ వెజ్ స్టార్టర్లు. ఆ తర్వాత ఇవి బిర్యానీలు. రెండేమో నాన్ వెజ్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు అనమాట. ఒకటి వెజ్ బిర్యానీ. తర్వాత ఇంకా వెజ్ కర్రీసు, స్వీట్లు అన్నీ కూడా ఇగో ఇక్కడ ఇంకా కొన్ని వచ్చినాయి. చూడండి, ఇవి కేకులు కూడా ఆర్డర్ చేశారు. కేకులు కూడా ఊరికే అందరం కలిసాం కదా, అకేషన్ సెలబ్రేట్ చేసుకుందామని కేకులు కూడా ఆర్డర్ చేశారు.
చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూసారా. అబ్బా, తడుచుకోకండి చూసి. కానీ మేము 12 మంది ఉన్నాం, అందరికీ సరిపోవాలి కదా. 4 రకాలు నాన్ వెజ్ స్టార్టర్లు, ఇగో స్వీట్లు, గులాబ్ జామున్, ఇవి కూడా వీటితో పాటే ఇచ్చారనమాట. ఇవి వెజ్ కూడా ఉన్నాయి, సాంబారు, పప్పు అన్నీ ఉన్నాయి అన్నమాట. అలాగే ఇవి ముందు నాన్ వెజ్, వీళ్ళందరికీ నాన్ వెజ్ వడ్డిస్తూ ఉన్నాము. ఇవి తీసి ఏమేమి ఉన్నాయో ఫస్ట్ ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ వెజ్ కూడా ఉన్నాయన్నమాట, వైట్ రైసు, అలాగే పప్పు, సాంబారు, ఇంకొక కర్రీ, ఇవి వెజ్. చూడండి, కూర్చొని అందరికీ వడ్డించడం స్టార్ట్ చేసాం. ముందుగా స్టార్టర్లతోటి స్టార్ట్ చేసాం. స్టార్టర్లు అందరికీ పెట్టిచ్చేస్తే అందరు కలిసి తింటా ఉన్నారు. మా ప్లూటోనులోకిని బయటికి తీసుకెళ్ళి కొంచెం సేపు బయట గేటు దగ్గర వదిలారు, కొంచెం డైవర్ట్ చేయటం కోసం. వడ్డించడం తినటం లేట్ అయ్యేసరికి అక్కడి నుంచి ఇద్దరు కలిసి అరుస్తూ ఉన్నారు లోపలికి రావాలని. మేమేమో లోపలికి రానివ్వట్లేదు. కాకపోతే మా ప్లూటో ఏంటంటే అండి, మీద ఎగబడదు తినటానికి. పెట్టేదాకా మనకు వెళ్ళే ప్లేట్ కల్లే చూస్తూ ఉంటుంది, కానీ వెయిట్ చేస్తుంది అనమాట. మనం పెట్టేదాకా తినదు, మనం పెడితేనే తింటుంది, అంత అలవాటు అనమాట. అయితే పక్కన కూర్చొని చూస్తూ ఉంటుంది, మన ప్లేట్ కల్లే నోటికెళ్ళి అలా చూస్తూ ఉంటుంది. చూడండి, అన్ని స్టార్టర్లు ఫస్ట్ వడ్డిస్తూ ఉన్నాము. స్టార్టర్ల తర్వాత మళ్ళీ కర్రీసు, బిర్యానీ అన్నీ కూడా ఇగో ప్లేట్ ఫుల్ చూసారా. ఇది ప్లేట్ నాన్ వెజ్ స్టార్టర్లు, అలాగే చికెన్ బిర్యానీ, ఇలాగా అందరం కలిసి కూర్చొని అదిగో ప్లేట్ చూడండి ఫుల్ కంప్లీట్గా. అందరు వరుసన కింద కూర్చున్నారు, మేము వడ్డిస్తూ ఉంటే తిన్నారు. అందరికీ వడ్డించేసి మేము చివరిలో తిన్నాం అనమాట. అది చూడండి, అందరూ వరుసన తింటా ఉంటే అది వచ్చేసింది. మా ప్లూటో డోర్ ఓపెన్ చేసి ఉంది కదా, వచ్చింది. వాళ్ళు అడ్డం కూర్చున్నారు లోపలికి రానివ్వకుండా. వీళ్ళందరూ తినేదాకా అక్కడే కూర్చొని అక్కడ ఆపుతున్నారనమాట. వాసనలు బాగా టెంప్టింగ్గా ఉన్నాయి, అందుకని రావాలి రావాలి రావాలని వెయిట్ చేస్తూ ఉంది మా ప్లూటో మాత్రం. చూసారా, ఇవన్నీ వెజ్ అనమాట. ఇది వెజ్ ప్లేట్. ఇక పప్పు, కర్రీ, సాంబారు అన్నీ ఉన్నాయి. కేకులు అని చెప్పాను కదా, 2 రకాల కేకులు తెప్పించారండి. చివరిలో అంతా ఫుడ్ ఎంత అయిపోయినాక అవి కూడా కట్ చేసుకొని తినేసాం. ఎలా ఉందండి, మీకు కూడా నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.